ఈ రోజు స్టార్ క్వీన్ కి ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు నలుగురు రాణులు వచ్చున్నారండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు, వాళ్ళ మాటల్లోనే కనుక్కుందాము. హాయ్ హాయ్ జనక, ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ అంటే సూపర్ అసలు. ఒక్కసారి మనం అందరం ఫస్ట్ స్టార్ క్వీన్ అన్నామా? స్టార్ అయితే అందరం ఒకసారి పరిచయాలు చేసుకున్నాం, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది. ఈవిడ అసలు నాకు తెలియదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఎక్కడికో సెక్యూర్ నుంచి వచ్చాము. ఇప్పుడు ఫ్రీ ఫ్రీ చెప్పుకో. అయినా 4 ఏళ్ళ దాకా KPHBలో ఉంటాం. ఓకే, నా పేరు సౌమ్య, బాచుపల్లి నుంచి వచ్చాను. ఓకే. ఎక్కడ నువ్వు కానీ ఏం బస్సు వచ్చావు? నేను కాళ్ళకి చెక్కలు కట్టుకొని వేసేసాడు, బాగా వేసేసాడు. నా పేరు అనుశ్రీ, నేను IDPL నుంచి వచ్చాను. నువ్వు ఇంకా చదువుకుంటున్నావు? ఓకే. నా పేరు భారతి, మల్లంపేట నుంచి వచ్చాను. అబ్బో, మల్లంపేట నుంచి వచ్చేసారు అన్నమాట. మీ హాబీస్ అవి ఏం చెప్పలేదు. నువ్వు చెప్పు, నీ హాబీస్ ఏంటి? చండకాయ కబుర్లు ఏదో చేస్తావు, ఎంజాయ్ చేయడం. చండకాయ కబుర్లతో ఎగిరి ఎంజాయ్ చేయడం. కామెడీ వీడియోస్ చూస్తాను, పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను. ఆ కామెడీ వీడియోస్ లో మనకి ఏందయ్యా అని చెప్పదే అందులో చెంటక్క కబుర్లు కూడా ఉంది, ఎక్స్పెషల్లీ వీళ్ళిద్దరు తీసినాయి. అది చెప్పాలి కదా. మూవీస్ చూస్తాను. అబ్బో, బాగా వస్తావు. ఇంకా స్టూడెంట్ కాబట్టి అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీకండి? నేను మూవీస్ ఎక్కువ, కామెడీస్ ఎక్కువ చూస్తాను. ఓకే, ఇంకా మీ చూస్తున్నాను. అమ్మా, థ్యాంక్ యూ ఆంటీ. చెంటకు మొదలు చెట్టే. మన ఫస్ట్ రౌండ్ పేరేంటి? పిచ్చి పిచ్చెక్కిస్తా. అయితే ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. నా అబ్బరగా దబ్బర మెయిన్ అన్నమాట. దీనికి తెలుసుగా రూల్స్ ఏంటనేది. నేను ఒక టాపిక్ ఇస్తాను అన్నమాట, దాని గురించి మాట్లాడాలి. నలుగురికి ఒకే టాపిక్, ఓకేనా? అవతల ఉన్నవాళ్ళు నేను కూడా పిచ్చెక్కిపోవాలన్నమాట. అలాంటి సమాధానం కావాలి నాకు, ఓకేనా? అలా మాట్లాడాలి మీరు, ఓకేనా? సరే, ఈ అబ్బరగా దబ్బరని ఫస్ట్ ఇలా ఇలా అని ఇది గొల్లమావిడి తీసుకో, తీకు, ఓపెన్ చేసివా? నీకు తొందర ఎక్కువ. నేను టాపిక్ ఇచ్చినాక చెబుతా ఏంటి అనేది. అంటే ఆల్రెడీ మీరు చూసారా, మీకు అర్థమైపోయి ఉండొచ్చులే అసలు అదేంటి అనేది కూడా. అయితే వాళ్ళ టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు అందరూ పిల్లలందరూ సెల్ ఫోన్ చూస్తున్నారు, ఓకేనా? ఆ సెల్ ఫోన్ చూడటం మంచిదా కాదా? ఒకవేళ చూస్తుంటే కనుక దాన్ని ఎలా మాన్పించాలి, ఓకేనా? మెయిన్ సెల్ ఫోన్ గురించి, పిల్లల గురించి, అది వాళ్ళ టాపిక్. ఒకళ్ళు చెప్పిండి ఇంకొకరు చెప్పొద్దు, ఓకే? మీకు మీరు అంటే తను చెప్పింది మీరు చదువుదాం అనుకొని ఉంటారు అప్పటికి. ఈ లోపల మళ్ళీ మీరు ఇంకోటి ఆలోచించుకోండి, ఓకేనా? అయితే ఇప్పుడు ఇందులో 1వ నెంబర్ వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు కావచ్చు, దురదృష్టవంతులు కూడా కావచ్చు. ఎందుకంటే ఫస్ట్ సడన్ గా 1వ నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళే కదా చెప్పాలి. 1, 2, 3, 4 ఎవరికి వస్తే వాళ్ళు చెప్పాలన్నమాట. ఫస్ట్ చెప్పిన వాళ్ళు ఆ డైలాగ్ మళ్ళీ మీరు చెప్పాలనుకున్నారు ఉండదు కదా, అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ కదా, అట్లా అనమాట, ఓకేనా? అయితే ఇప్పుడు ఓపెన్ చేయండి. ఎవరెవరికి ఏ నెంబర్ వచ్చిందో చెప్పండి. 3, 4, 2, 1. అదే మేమంతా ఇందాక తనకి పాపం 4 వస్తే బాగుండని. మీరు చెప్పగలరా లేదంటే మార్చుకుంటారా? నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే, 3. ఇప్పుడు మీదంతా నెంబర్ 1, మీది 3. అంటే ముందు అనుకున్నాం లేంటి పాపం దానికి 4 వస్తే కనుక మార్చాలి అని. అంటే కొంచెం త్రుండి చేసాం అన్నమాట ఈ ఆటలో, కానీ అందరికి తెలిసేలాగానే చేసాం కదా, ఓకేనా? అయితే అసలు మా లత ఫస్ట్ వచ్చింది ఏమని చెప్పాలని చూసారా? నేను చెప్పలేను, 1 నిమిషంలో అసలు వచ్చింది చెప్పు, నీకు తెలిసింది చెప్పు. అందరూ నలుగురు అనుకుంటున్నాం కదా, అదే చెప్పు, ఓకేనా? అయితే ముందు టైం పెట్టుకుందాం, నిమిషం టైం. టాపిక్ చెప్పండి మళ్ళీ ఒకసారి.
ఏమండి ఇదే కాదండి, అసలు షార్ట్స్ చేస్తామా అన్ని చెబుతాను, అంతా అయిపోయి కెమెరా ఆన్ చేయగానే గాగు ఇప్పుడు నేనేం చెప్పాలి అని అడుగుతాను అన్నమాట. సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. చిన్నపిల్లలు ఫోన్ చూడటం మంచిదా కాదా? 1 2 3 గో. చిన్నపిల్లలు ఫోన్ చూడటం అంత మంచిది కాదు. ఎందువల్లంటే వాళ్ళు అవసరమైన వాటి కన్నా అనవసరమైన వాటికి అడిక్ట్ అవుతున్నారు పిల్లలు. టెక్నాలజీని అంటే ఒక ఏజ్ తర్వాత పిల్లలు పెద్ద 10 years అలా తర్వాత అయిన వాళ్ళు అయితే టెక్నాలజీని కొంతవరకు వాళ్ళకి అనుకూలంగా చదువులకి వాటికి ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకి ఫోన్ ఇచ్చేసి చూసేస్తున్నారు కదా అని ఈ తల్లిని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పనులు చేసుకోవడం, వాళ్ళ ఉద్యోగాలు చేసుకోవడం చేస్తున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. అది వాళ్ళకి కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ మెమరీకి కూడాను. ఎప్పుడు దాంట్లోనే ఆ ఫోన్ చూడటము, ఆ పాటలు వినడము, దానికే అడిక్ట్ అయిపోయి అదే అలవాటుగా ఉండిపోతున్నారు పిల్లలు. వేరేది క్రియేటివిటీగా ఆలోచించడం అదేమి కూడా వాళ్ళకి రావట్లేదు. కాబట్టి మరీ చిన్న పిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదు. ఒక వయసు తర్వాత వచ్చిన పిల్లల్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఫోన్ ఇచ్చామంటే 10 years దాటిన తర్వాత, అది 10 years 8 years ఉన్న పిల్లలకైనా సరే మనం ఇచ్చి ఇప్పుడు 2వ నెంబర్ ఎవరు? ఇదే. ఇంకా నువ్వు ఇంకా ఎలా చేయాలి? నీకు అనుకూలంగా చెప్పకు. ఫోన్ అనేది ఒక 50% వరకు ఓకే, కానీ మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకి ఫోన్ ఇచ్చినా పక్కన మనం ఉండి వాళ్ళు ఏం చూస్తున్నారు మొత్తం మానిటర్ చేయాలి. డేకి ఇంత టైం అని పెట్టి ఆ టైంలో మాత్రమే ఇవ్వాలి. వాళ్ళకి కంప్లీట్ కంట్రోల్ ఇవ్వకూడదు. ఇస్తే వాళ్ళు డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏవేవో చూస్తారు, వాళ్ళకి తెలియదు కదా అది కరెక్టా కాదా అని. సో వాళ్ళకి మానిటర్ చేస్తూ ఇస్తే వరకే ఓకే. లేదా అంతకే దాటిపోతున్నారంటే ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి మనం వాళ్ళతో యాక్టివిటీస్ చేయించడం, మనం కూడా వాళ్ళ చిన్నపిల్లల్లాగా అయ్యి ఆడుకోవడం అలా జరిగింది. కొంతవరకు కరెక్ట్, కొంతవరకు రాంగ్. అలా ఇవ్వకుండా ఉండదు, అలానే కంప్లీట్గా ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. చాలా బాగా చెప్పావు. 3 మీరేనా? మీరు రెడీయా? ఓకే చెప్పండి, స్టార్ట్. అదే పిల్లలకి ఫోను అంటే ఒక విధంగా వాళ్ళు గేమ్ షోలు అవి చూసుకొని ఇంట్రెస్ట్గా ఆడటం అది ఓకే. కానీ దాని మీదే డిపెండ్ అయిపోయి ఎక్కువ ఉండిపోతున్నారు. అది మనం కొంచెం మధ్యలో చూస్తూ ఉండాలి. పిల్లల కోసం అయితే కొంచెం కేర్ తీసుకోవాలి. అసలు ఇవ్వటం మంచిదేనంటారా? ఇవ్వటం అంటే కొన్ని విధాల మంచిది, కొన్ని విధాల మటుకు కాదు. అంటే దానిలోనే డిపెండ్ అయిపోయి ఇంకా మైండ్ అంతా దాని మీదే పెట్టేసుకొని అదొక దాంతోనే ఎక్కువ ఇదైపోతున్నారు. అది కొంచెం పేరెంట్స్ చూసుకోవాలి. గేమ్ షోల మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు. అది అంటే ఒక ఇంత టైం అని కూడా వాళ్ళు కేటాయించట్లేదు, మైండ్ కూడా దాని మీద ఎక్కువ పెట్టేస్తున్నారు. అది కొంచెం మనం కేర్ తీసుకోవాలి. రెడీయా? స్టార్ట్. పిల్లలకి ఫోన్ ఇవ్వడం మంచిదా కాదా అంటే ఏదైనా ఒక టెక్నాలజీ వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. దాన్ని మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఏదైనా పిల్లలకి ఫోన్ ఇచ్చే కన్నా మనం ఇంట్లో డెస్క్టాప్ తీసుకొని అది హాల్లో పెట్టుకుంటే బెటర్ అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతిదీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫోన్ అనుకోండి తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు ఏం చేస్తున్నారో మనం అబ్జర్వ్ చేయలేము, మన పనులు మనకు ఉంటాయి. అదే డెస్క్టాప్ అనుకోండి బయట పెట్టుకుంటారు. అందులో ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే మేము అది ఆడాము ఇది ఆడాము అన్నడం వల్ల పిల్లలు కూడా మమ్మల్ని ఆడనీయట్లేదు పేరెంట్స్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అలా కాకుండా ప్రతి పేరెంట్ వాళ్ళ మీద కొంచెం టైం కేటాయించి వాళ్ళతో కాసేపు ఆడి ఇంత టైం అని పెడితే డైలీ 1 hour అలా కాకుండా వీక్లీ వన్స్ ఇవ్వాలి. అలా పెడితే మంచిదని నా ఒపీనియన్ అనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు ప్రతి పిల్లలకి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏది అర్థం కాకపోయిన టాపిక్స్ స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ అవన్నీ యూట్యూబ్లో ఉంటున్నాయి. అది చూసుకోవడానికి కంపల్సరీ మనం నెట్ యూజ్ చేయాలి, టెక్నాలజీని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. మనం అవాయిడ్ చేయలేము. అది దాని పరంగా యూజ్ చేసుకుంటే మంచిది. ట్రెండింగ్లో లేదు పిల్లలు. అయితే కంటికి కూడా చాలా దెబ్బ కదా, ఆ పాయింట్ ఎవరైనా చూస్తారేమో అనుకున్నాను. ఏంటి ఏమంది? టైం లేదండి చెప్పడానికి. 1 minute లో ఎంత చెప్పగలం చెప్పండి. ఎంతైనా సరే ఫస్ట్ వచ్చేది మన కళ్ళు మెయిన్. మర్చిపోయాం. సరే అయితే నలుగురు బాగానే మాట్లాడారు కాబట్టి ఎవరిని నేను తక్కువ చేయదలుచుకోలేదు. నలుగురికి 10 పాయింట్స్ ఇచ్చేస్తాను. ఓకేనా?
మరి మా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదామా? వచ్చేసామండి సెకండ్ రౌండ్కి. కూల్ బేబీ కూల్. వాళ్ళకు మాత్రం టెన్షన్ టెన్షన్. అది సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదామా? సెకండ్ రౌండ్ పేరేంటి? కూల్ బేబీ కూల్. అసలు నేను ఇచ్చేది ఏంటి అంటే 1 minute. నిజం చెప్పండి 1 minute ఇవ్వకూడదు, కాకపోతే కొంచెం టెన్షన్ పడుతున్నారు కాబట్టి 1 నిమిషం ఇస్తున్నా మీ అందరికి. నేను మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే చాలా కూల్గానే ఉండండి, ఏమీ కంగారు పడద్దు. ఎంత కంగారు పడితే అన్ని పాయింట్స్ మైనస్ అయిపోతాయి. కూల్గా ఉన్నారనుకో చక్కగా, ఎందుకంటే మనకు తెలిసినయే నేను ఇచ్చేది కూడా, కాబట్టి మీరేం కంగారు పడకుండా ఉండండి. మన వంటింట్లో ఉండే సామాన్ గురించి, వంటింట్లో సామాన్ ఉన్నాయి కదా, రోజు వంట చేసే సామాన్ గురించి. రెడీయా? రెడీ. స్టార్ట్. స్టాప్ స్టాప్. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసిందండి. లత. గిన్నె, గ్లాసు, చెంచా, ప్లేటు, గరిటె, కంచం, దాకా, మూకుడు, గిన్నె, బిందె, చెంబు, లోట, 1 2 3 4 5 6 7 8 9 10 11. సౌమ్య. ఇదేంటమ్మా? నువ్వు చెప్పే. పాలగిన్నె, గ్లాసు, స్పూను, చాకు, గరిట, చపాతీ కన్నం, చెంబు, ప్లేట్లు, హస్తం, ఫోర్క్, జాలిగిన్నె, డిష్. 1 2 3 4 5 6 7 8 9 10 11 13. అనుశ్రీ. అట్ల పెనం, గరిటె, గిన్నె, పెనం, చాకు, స్పూను, ప్లేటు, గ్లాసు, కుక్కర్, ఓవెన్. 1 2 3 4 5 6 7 8 9. భారతి గారు ఏం రాశారు? కళాయి, టీ ముకుడు, ఇదేంటి? రైస్ గిన్నె. మిల్క్ గిన్నె. ఇదేంటి? దోసపాల్. 1 2 3 4 5. సెకండ్ రౌండ్ అయిపోయేసరికి ఎవరు విన్నారు? ఎవరు ఎవరు ఎవరు? 23. నీది 21. మీది 15. అయితే రెండో రౌండ్కి సౌమ్యకి క్లాప్సా? అయితే థర్డ్ రౌండ్కి వెళ్ళిపోతామా? ఓకేనా? నేను అట్లా వెళ్ళి ఇలా వస్తాను అనమాట, ఎందుకంటే సెటప్ మార్చాలి కదా మరి. ఓకేనా? థర్డ్ రౌండ్కి వచ్చేసామండి. రాణికి వేళాయరా అనమాట. అయితే ఇప్పుడు మన స్టార్ క్వీన్లో విన్నర్ని డిసైడ్ చేసే రౌండ్ అనమాట. ఎవరవుతారు వాళ్ళల్లో చూడండి ఎంత ఆత్రం ఉందో. నేనవుతాను, వాళ్ళు అవుతారు, వీళ్ళు అవుతారు. అమ్మో అమ్మో, ఆ కంగారులోనే అవుట్ అయిపోవచ్చు. అందుకనే కంగారు లేకుండా ఆడుకుంటే ఎవరవుతారో చూద్దాం పదండి. టెన్షన్ కనిపిస్తుంది సౌమ్యలో, ఎందుకంటే మరి సెకండ్ రౌండ్ విన్నారు. మరి ఇప్పుడు రాణి, అసలు మెయిన్ అంతా రాణి అవ్వాలి కదా, ఎవరైనా అదే కదా కోరుకునేది. థర్డ్ రౌండ్ ఏంటి? రాణికి వేళాయరా. మీకు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ రబ్బర్ బ్యాండ్లు, గవ్వలు. చిన్నప్పుడు ఆడుతున్నారా గవ్వలు? ఇప్పుడు కూడా ఆడుతుందంటాను. ఇట్లా అనండి. ఎన్ని బండి? 3 బండి కదా. ఈ చెయ్యి ఉపయోగించు. ఒక్కొక్కటే తీసుకోవాలి. కలర్స్ ఉండాలి. కలర్స్ ఉండాలి, అప్పుడు పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. అదిగో 3 అయిపోయినాయి కదా. ఇది ఒక సెట్ అయిపోయింది అనమాట. మళ్ళీ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ 3, మళ్ళీ అలాగే తీసుకోండి. అయితే ఆఖరికి ఇదిగో పిన్నీస్కి 5 పాయింట్స్ ఇస్తాను. ఈ ఒక్కొక్క దానికి 10 పాయింట్స్ అనమాట. ఓకేనా? ఎన్ని అయితే ఉన్నాయో వీటిలో వాటికి 10. ఇది ఒక్కదానికే 5. ఓకేనా? అర్థమైందా? 35. ఇప్పుడు 35 ఇది. ఓకేనా? ఎన్ని కావాలి పడితే అని పెట్టచ్చు. రెడీయా మీరు? అయితే ఎప్పుడైనా ఎవరైనా మన గేమ్లో ఏంటంటే ఎవరికి తక్కువ వస్తే వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకేనా? మీరు రెడీగా ఉన్నారా?
స్టాప్. 1 2 3 4 5 6 7 8 9 10 ఇది 100 అంతే కదా 10 పాయింట్లు 20 120. ఫస్ట్ మీరే, ఇప్పుడు ప్రస్తుతానికి మీరే రాణి. స్టార్టాను టెన్షనా ఏం లేదు కదా. రాణి అవ్వాలంటే పనికంటే నువ్వు ఎక్కువ చేసుకోవాలి, తెలుసు కదా. స్టార్ట్. స్టాప్. 2 3 4 5 6 7 8 9 10 100 120 135. ఓకేనా. ఇప్పుడు నువ్వు అన్నమాట రాయండి. ఆల్ ద బెస్ట్ లత. ఓకే, థ్యాంక్ యూ. స్టార్ట్. స్టాప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 అంటే 140 165. వావ్, సూపర్ సూపర్ లత. ఏం సౌమ్య, కూల్ కూల్ కూల్. అయితే ఇప్పుడు లత 165 చేసింది అంటే నువ్వు ఎన్ని కొట్టాలి ఇంకా 170. అయితే 169 చేసామనుకో మీ ఇద్దరికి మళ్ళీ డ్రా పడుతుంది. అప్పుడు అర నిమిషంతో ఈ గేమ్ పెడతాను. ఓకేనా, అది గుర్తుపెట్టుకో. ఆల్ ద బెస్ట్ మీకు కూడా. స్టార్ట్. స్టాప్. 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 2 3 4 5 6 7 8 9 10 11 12 120 130 140 150. ఈరోజు స్టార్ క్వీన్ ఎవరు? లత అంటే. ఓకే, కంగ్రాచులేషన్స్ లత. సరే, అయితే నేను చిటికి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఓకేనా, మాట్లాడుకోండి. నేను వద్దంటే అవుతారా? ఈరోజు స్టార్ క్వీన్ లత అన్నమాట. అయితే మీరు ఎంజాయ్ చేసి ఉంటారు కదా. లతకి కిరీటం పెట్టేద్దామా? ఈ రోజుకి నువ్వే మా రాణివి. స్టార్ క్వీన్ అన్నమాట. అబ్బా, దగదగ మెరిసిపోతుంది లత. చెప్పు, నీకు ఎలా ఉంది ఆ క్రౌన్ పెట్టుకోవటం గానా, కిరీటం ధరించావు కదా, నీ ఫీలింగ్ చెప్పు. ఈ గేమ్ షో ఆడటం నాకు చాలా హ్యాపీగా ఉందండి.
ఫన్నీగా ఉంది. చాలా ఎంజాయ్ చేసాం అనమాట. మాటలు కూడా రావట్లేదు అనమాట. ఈ కిరీటం వచ్చినందుకు కూడా హ్యాపీగానే ఉంది. ఓకే, చంటక్క చేతుల మీదుగా ముందు చేసింది ఇప్పటికి ఇంకా ఎలాగుందని చెప్పమంటున్నారు. అయితే నువ్వు అంతకుముందు మనవి ఉన్నాయి కదా, నువ్వు బ్రహ్మానంద చెల్లెలు అని అందరూ సర్టిఫికేట్ ఇచ్చారు కదా. బంగారం బంగారం అని వీడియోస్ చేసింది కదా, వచ్చింది ఇంకా సౌమ్యాన్ని చేసాం. అందువల్ల మన ఇద్దరికి కిరీటం. సరే, అయితే ఇంకొక గిఫ్ట్ కూడా మెయిన్ విన్నర్కి గిఫ్ట్. అదండి, మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మా రాణుల హంగామా ఎలా ఉంది? మీకు నచ్చితే కనుక మీరు కూడా ఈ గేమ్లో పాల్గొనాలి అనుకుంటే కనుక కామెంట్ పెట్టండి. ఓకే, ఆ కామెంట్ పెట్టినప్పుడు ఎవరు ఏంటి అనేది కూడా చూస్తే ఎలాగోలా నేను తెలుసుకుంటాను. ఓకేనా? అయితే మీరు ఒక్కసారి మీరు ఎలా ఫీల్ అయ్యారు ఒక్కొక్కళ్ళు చెప్పండి కొంచెం. సరే, మీరు అసలు ఫస్ట్ టైం కదా మీరు రావటం, అసలు ఎక్కడికి రాలేదండి పాపం తను. చెప్పండి మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇట్లా గేమ్ షోకి వస్తానని అనుకోలేదు. మీరు సడన్ గా చెప్పడంతో అసలు నేను ఏం చేయగలనా చేయలేనా అని కొంచెం టెన్షన్ తో వచ్చాను. ఇక్కడికి వచ్చాక నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది కదా. బాగా ఎంజాయ్ చేశారు కదా. అది ఫస్ట్ అండి నన్ను తిట్టుకున్నారు, ఈమె గురించి రావాల్సి వస్తుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారంట. వాళ్ళు చెప్పారు అసలు మా అమ్మ నా తెగ తిట్టుకుంటుంది చంటక్క అసలు రావటానికి అని అంటే, అయినా సరే రమ్మమ్మ పర్వాలేదని చెప్పాను. అవును కదా? నువ్వురా చాలా బాగుంది. నచ్చిందా? ఓకే, మీ కాలేజీలో కంటే కూడా నీకు ఇక్కడ ఎక్కువ ఫన్ వచ్చిందా? అలా చెప్పకపోతే బాగా అనిపించిందా? నిజం చెప్పలే, బాగుందా? బాగా ఎంజాయ్ చేసావా? నువ్వు సౌమ్య? మాకైతే ఈ ఫన్ రోజు ఉండేది. అంటే మా ముగ్గురికి అయితే మ్యాక్సిమం ఉంటుంది. ఈ రోజు ఇంకా ఇద్దరు యాడ్ అయ్యారు, ఫన్ కూడా యాడ్ అయింది అనమాట. లేదా మెయిన్ నువ్వు అంటే మన వీడియోలు వస్తున్నాయి, ఓకే, కామెడీ వంటలు అవన్నీ, అదొక ఎత్తు అయితే ఇది దీని గురించి చెప్పు కొంచెం. ప్రతిరోజు షార్ట్స్ వంటలు అవన్నీ చేస్తూ ఉంటాం చంటక్క కబుర్లోని. కానీ ఈ రోజు ఏంటో డిఫరెంట్ గా ఆనందం మరీ ఎక్కువగా ఉందండి. అవన్నీ చాలా హ్యాపీగా ఉందన్నమాట. మొత్తానికి హ్యాపీ. ఎప్పుడు కూడా సౌమ్య అన్నట్టు వీడియో తీయడమే ఎక్కువ. ఈ రోజు ఆడాను కదా, ఫీల్డ్ లోకి వచ్చేటప్పటికి చాలా ఆనందంగా ఉంది. మొత్తానికి చాలా ఆనందం. మాత్రం బ్యాక్గ్రౌండ్ వర్క్ నుంచి ఫీల్డ్ వర్క్ ప్రమోషన్ వచ్చింది అంటే అసలు ఆనందం ఎంత బాగా కనిపిస్తుంది, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అసలు. ఓకేనా? అయితే మరి వాళ్ళ నుంచి సెలవు తీసుకుందామా? ఓకేనా అండి? ఎలా ఉందో కామెంట్ మాత్రం పెట్టండి. ఓకే, బాయ్.